పాత బట్టలు దానవీయలేం, పాత పేపర్లు దానవీయలేం, పాత వస్తువులు కూడా అమ్మేయడమే. అది అమ్మేయాలా? అందులో ఏమొస్తుందమ్మా? ఇంకా విచిత్రమైన వార్త నేను మా శ్రీమతి ద్వారా విన్నాను. వీలైనంత తొందరగా మహిళలకు చెప్పేయడం మంచిదని చెప్పేస్తున్నా. జుట్టు రాలిపోతుంటే ఆవిడ వేలికి చుట్టి తెలిసిపోయింది, నేను చెప్పకల్లా. చుట్టు చెత్తపుట్లో ఎక్కడో వేస్తూను ఈ జుట్టు కూడా తీసుకుని స్టీల్ గిన్నెలు ఇస్తారట. అయ్యో బాబో, ఇది వేదం కంటే గొప్ప మాట అన్నాను నేను. నీకెలా తెలిసిందన్న? ఎవడో యూట్యూబ్లో పెట్టారండి. యూట్యూబ్లో ఇటువంటి దరిద్రపు విషయాలా? ఇది కూడా అమ్మేయాలా? రాలిపోయిన జుట్టు అంటే ఎంత పిసినుగొట్టుల్లో వ్యవహరిస్తున్నామండి మనం. అంతగా జుట్టు కొనేవాడు వస్తే ఇచ్చేయండి దానం. తిరుపతిలో వదిలేయట్లేదా? అది కూడా అమ్మేసుకుని ఓ స్టీలు చెప్ప కొనుక్కొని అందులో కాఫీ తాగాల. ఉన్న 100 కోట్లు ఏమయ్యాయి? పిల్లలేమో జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు. ఇక్కడ ఇంట్లో అందరికీ అనారోగ్యాలేనా? మనం ఇవి అమ్మేసుకోవాలా? ఎక్కడా ఔదార్యం లేకపోతే ఎందుకండి వినడం ప్రవచనాలు?